ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక డివోషనల్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మనందరం కూడా పోలి పాడ్యమి కోసం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. డిసెంబర్ 1వ తారీఖు మధ్యాహ్నమే పాడ్యమి తిథి మొదలవుతుంది. అయితే పోలి పాడ్యమి మనం 2వ తారీఖున చేసుకోబోతున్నాము. ఎందుకు 2వ తారీఖున అంటే మనం దీపాలు వదలడం కానీ పోలి పాడ్యమి పూజాది కార్యక్రమాలు కానీ తెల్లవారుజామున చేసుకుంటాం కదా. మనకి 1వ తారీఖు పాడ్యమి తిథి మొదలైనప్పటికీ మధ్యాహ్నానికి మొదలవుతుంది, తెల్లవారికి ఉండదు. కాబట్టి 2వ తారీఖున సోమవారం రోజు తెల్లవారుజామున మనం పోలి పాడ్యమి పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అయితే పోలి పాడ్యమికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని అయితే స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. పోలి దీపాలను అమావాస్య రోజు కాకుండా మరుసటి రోజు పాడ్యమి అంటే పోలి పాడ్యమి రోజున వెలిగించుకోవాలి. అయితే మనకి డిసెంబర్ 2వ తారీఖు సోమవారం పోలి పాడ్యమి వచ్చింది. ఈ రోజు చేసే పూజలకు అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. పోలి స్వర్గం నోము ప్రాశస్త్యం, అలాగే పోలి స్వర్గం కథ తెలియజేయబోతున్నాను, శ్రద్ధగా వినండి. స్త్రీలు కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోము పోలి స్వర్గం నోము. ప్రాచీన కాలం నుంచి కార్తీక మాసంలో స్త్రీలు అందరినీ ప్రభావితం చేసే నోములలో పోలి స్వర్గం నోము ఒకటి. అయితే ఆశ్వేయుజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాతకాలమే లేచి నదీ స్నానం చేసి దీపములను వెలిగించలేని వారు ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారుజామునే లేచి నదిలో స్నానమాచరించి అరటి డొప్పల్లో దీపములను వెలిగించి వదిలిపెట్టిన వారికి కార్తీక మాసం అంతా తెల్లవారుజామున నది స్నానం ఆచరించిన ఫలితం, దీపములు వెలిగించినటువంటి ఫలితం లభిస్తుంది అని పెద్దలు చెబుతూ ఉన్నారు. అయితే పోలి పాడ్యమిని ఆ రోజున దీపాలు అమావాస్య రోజు వెలిగించాలి కదా. కాకపోతే మరుసటి రోజు వచ్చే పాడ్యమి పోలి పాడ్యమి రోజున వెలిగించుకోవాలి. అంటే మార్గశిర మాసం మొదలైపోతుంది. అప్పటికి స్త్రీలందరూ ఈ రోజున కలిసికట్టుగా, అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి నది స్నానానికి వెళ్తూ ఉంటారు. పోలి పాడ్యమి రోజున స్త్రీలందరూ కూడా నదీ తీరానికి వెళ్ళి, అంటే వీలు వెసులుబాటు ఉన్నవారు నదీ తీరానికి వెళ్ళి దీపాలను వదలడం, స్నానం ఆచరించడం, అలాగే బ్రాహ్మణునికి స్వయంపాక దానం, శాలిగ్రామ దానం, తాంబూల దానం, దీపదానం లాంటివి ఇచ్చి ఆశీర్వాదాలు పొందుతూ ఉంటారు. కార్తీక మాసంలో దీపాలను వెలిగిస్తే బొందితో స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్న విషయం పక్కన పెడితే, ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యం. అయితే పోలమ్మ అనే ఒక భక్తురాలు ఉన్నారనమాట. ఆ పోలమ్మ కథ వలనే ఆ పోలమ్మ పేరుతోనే పోలి పాడ్యమి అనేది వచ్చింది. ఈ కథ చాలా మందికి తెలియదు. పోలి పాడ్యమి రోజు ఇలా దీపాలు వదలాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెందాలి అనే విషయమే తప్ప పోలి పాడ్యమి రోజు మనం చదువుకోవలసిన కథ ఏమిటి, అసలు పోలి పాడ్యమి అనే పేరు ఎందుకు వచ్చింది అనే విషయం చాలా మందికి తెలియదు. కాబట్టి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పోలమ్మ భక్తికి మెచ్చిన పరమశివుడు ఆమెను విమానంపై స్వర్గమునకు తీసుకువెళ్లే వృత్తాంతమే పోలి స్వర్గం నోము కథ అన్నమాట. అంటే పోలి స్వర్గం ఒక నోము. ఈ కథ అంతా కూడా పోలమ్మని తన భక్తిని మెచ్చినటువంటి పరమశివుడు విమానంతో స్వర్గానికి వెళ్తారనమాట. ఆ కథ పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి 5గురు కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆ 5గురు కోడల్లో చివరిది చిన్నది అయినటువంటి కోడలే పోలమ్మ. అయితే ఆమె పేరే పోలమ్మ అన్నమాట. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పువ్వులు కొయ్యడము, పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకు దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడిపోయింది. పువ్వులు కొయ్యడానికి, పూజలు చెయ్యడానికి, అసలు గుడికి వెళ్ళడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త, పోలమ్మ గారి అత్త అన్నమాట. సాధారణంగా ఇంటి కోడలికి దైవభక్తి ఎక్కువగా ఉంటే ఎవరైనా మెచ్చుకుంటారు కదా. కానీ పోలి విషయంలో, అంటే ఈ పోలమ్మ విషయంలో అది తారుమారైపోయింది. పోలి అత్తకు తాను మహాభక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా
ఆమె వెనక చేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగిపోయింది. అయితే పోలి కారణంగా తన పేరు కాస్త పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున ఉంచి మిగతా కోడళ్లను తీసుకొని గుడికి వెళ్లి వచ్చేది. అంటే పోలమ్మ గారి అత్త ఉంది కదా, ఆమె చాలా ఎక్కువగా పూజలు చేయడం ఎక్కువగా ఉండేదన్నమాట. అయితే ఈమె తన కోడలు కూడా అలాగే ఉండడం వలన ఈమె ఎక్కడ అహంకారం ఉంటుంది కదా, ఈమె పేరు ఎక్కడ తగ్గుతుందో నా కోడల వల్ల అనే ఉద్దేశంతో ఏమిటంటే ఈమె తన చొన్న కోడల్ని పోలమ్మని వదిలేసి ఇంట్లో ఉన్నటువంటి పనులకే అప్పచెప్పి మిగతా కోడళ్ళు తీసుకుంటూ వెళ్ళేదనమాట. అయితే ఇలా జరుగుతూ ఉండేటప్పుడు ఏమైందంటే ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్ళింది. పోలి ఏమాత్రం బాధపడకుండా బావి దగ్గరే స్నానం చేసి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసి చల్ల కవ్వానికి ఉన్న వెన్నను పూసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది. ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్ళడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాలు పట్టుకుంది. ఆ వెంటనే మిగతా కోడళ్ళు ఒకరి తర్వాత ఒకరుగా ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకొని విమానం నుంచి కిందకు వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రమే బొందితో స్వర్గానికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం ఆచరించి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకొని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కథ నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజు బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వలసి ఉంటుంది. అయితే ఈ విధంగా మనం ప్రతిరోజు చెయ్యలేం కదా, ప్రతిరోజు కూడా ఇప్పుడున్నటువంటి మనకి బిజీ షెడ్యూల్స్ లో మనం ఖచ్చితంగా ప్రతిరోజు నదీ స్నానం తెల్లవారుజామున చేయడము, పోలి కథ వినడము, అక్షింతలు తల మీద వేసుకోవడం, బ్రాహ్మణునికి దానం ఇవ్వడం ఇదంతా కూడా ప్రతిరోజు చెయ్యలేము. కాబట్టి చివరి రోజు పోలి పాడ్యమి రోజున తప్పకుండా ఈ కథను వినాలి. ఈ కథను విని అక్షింతలు చేతిలో పట్టుకొని ఈ కథను విని అక్షింతలు తల మీద వేసుకోవడం చాలా చాలా మంచిది. అయితే పోలమ్మ గారి కథని మనం క్లుప్తంగా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేను తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో ఈ కథ ఒక్కటే పెడతాను నేను. అప్పుడు కూడా మీరు ఏం చేస్తారు అంటే పోలి పాడ్యమి రోజున దీపాలు వదిలిన తరువాత అక్కడే కానీ లేదంటే ఇంటికి వచ్చాక కానీ ఆ కథని విని అక్షింతలు చేతిలో పట్టుకొని తల మీద వేసుకోండి. ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. కార్తీక మాసంలో నెల రోజుల పాటు మనం ఏమి చెయ్యలేకపోయినా, ఏ రోజు మిస్ అయినా కూడా పోలి పాడ్యమి రోజున మనం ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహించి సంపూర్ణ స్వయంపాక దానాన్ని మాత్రమే బ్రాహ్మణునికి ఇవ్వండి. స్వయంపాకంలో ఏమేమి ఇవ్వాలి అనేది కూడా నేను వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇలా దీపదానం కూడా ఎలా ఇవ్వాలి అనేది చాలా మందికి తెలియదు. కొంతమంది ఒక ప్రమిద చేసి ఇచ్చేస్తూ ఉంటారు, కొంతమంది 2 ప్రమిదలు వేరువేరుగా చేస్తూ ఉంటారు. ఇలా కాకుండా అసలు ప్రమిద దానం ఎలా ఇవ్వాలి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. తప్పకుండా మీరు కూడా కార్తీక మాసం రోజు స్వయంపాక దానం, దీప ప్రమిద దానం, మీరు ఏదైనా కూడా దానం ఇవ్వవచ్చు. శాలిగ్రామ దానం కావచ్చు, స్వయంపాక దానం కావచ్చు, దీపదానం కావచ్చు, వెండి బత్తులతో చేస్తూ ఉంటారు ఆ దానం కావచ్చు. ఏదైనా కూడా బ్రాహ్మణునికి ఇచ్చి ఆశీర్వాదం పొందవచ్చు. పోలి పాడ్యమి రోజు పోలమ్మ గారి కథ, పోలి స్వర్గం వ్రత కథ ఖచ్చితంగా చదువుకొని తీరవలసిందే. మీ అందరికీ కూడా కథ చక్కగా అర్థమైందని అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మీకు మరికొన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ యమున.